హాయ్ ఫ్రెండ్స్, హాస్టల్లో పానీపూరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తిమీర అండ్ పుదీనాని తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా నీళ్ళల్లో నానబెట్టుకోండి. కొంచెం సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ శుభ్రం చేసిన కొత్తిమీర పుదీనాని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. దాంట్లో కొన్ని పచ్చిమిర్చి, అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. అండ్ దాంట్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అది పేస్ట్ అయిందో లేదా అని. లాస్ట్లో పేస్ట్ అయిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి వడగట్టుకోండి. ఇలా వడగట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం నానబెట్టిన చింతపండు నుంచి ఇలా రసం కూడా తీసుకొని దాన్ని కూడా పేస్ట్లో యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర బూందీ ఉంది కాబట్టి నేను బూందీ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే దాంట్లో కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మా ఫ్రెండ్ ఇక్కడ ఆనియన్స్ అండ్ క్యారెట్ కూడా కట్ చేసి పక్కన పెట్టింది. ఇలా అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక వీడియో మిస్ చేశాను. ఏంటంటే ఫస్ట్ నేను పొటాటోస్ని బాయిల్ చేసి పక్కన పెట్టాను. నేను దాన్ని వీడియో తీయడం మర్చిపోయాను. అలా బాయిల్ చేసిన పొటాటోని ఇలా స్మాష్ చేసి దాంట్లో కొంచెం చాట్ మసాలా, సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ నెక్స్ట్ ధనియా పౌడర్ అండ్ నెక్స్ట్ ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత దాంట్లో ఏమన్నా సరిపోతే మీరు ఏమన్నా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ దహీ పూరి కోసం నేను కొంచెం పెరుగు అండ్ దాంట్లో ఉప్పు అండ్ ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మిక్స్ చేయండి. తర్వాత పానీపూరి కోసం పానీని ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఫైనల్లీ పానీపూరి రెడీ. మీరు కూడా పానీపూరి ఇలా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.